యువజనం లోకేష్ తప్పుకోవాల్సిందే, అందరి నోట అదే మాట. డిఎస్సి స్కామ్కు బాధ్యత వహించాల్సిందేనని అల్టిమేటం. బాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఆక్వా సంక్షోభం. రౌండ్ టేబుల్ సమావేశంలో ఆక్వా రైతుల ఆగ్రహం. రేపు శ్రీకాకుళానికి వైఎస్ జగన్. మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజుకు పరామర్శ. 2 ఏళ్లలోనే 3,63,406 కోట్లు రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచేస్తున్న బాబు సర్కార్. బలవంతంగా లాక్కోవద్దు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హితవు. రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన భూముల్లో ఏం అభివృద్ధి చేశారు? విద్యార్థులపై బలవంతపు చర్యలొద్దు. 18 ఏళ్లలోపు వారిని వదిలేయండి. నేర చరిత్ర ఉంటే విచారణ కొనసాగించవచ్చు. టాస్క్ ఫోర్స్ లేదా సిట్టుతో స్వతంత్ర దర్యాప్తు. నీట్ ఆందోళనలో హింసపై సుప్రీంకోర్టు. ఉపసంహరించుకోవాలి. మేఘదాతపై కేంద్ర సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తమిళనాడు సీఎం విజయ్ డిమాండ్ చేశారు. ఆక్రమిత కాశ్మీర్లో హింస. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఎన్నికల్లో తీవ్ర హింస చోటు చేసుకుంది. భద్రతా బలగాల కాల్పుల్లో 20 మంది మరణించారు. అటు అజయ్ ఇటు సర్వేస్. కామన్వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. వెయిట్ లిఫ్టింగ్లో ఆంధ్రప్రదేశ్కి చెందిన వల్లూరి అజయ్ బాబు రజత పతకం గెలుచుకున్నాడు. పురుషుల హై జంపుల్లో తొలిసారి రజతాన్ని అందించిన ఘనతను సర్వేస్ సొంతం చేసుకున్నాడు. ప్రధాని సెల్ఫీ వీడియో బ్లాక్. ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోను తొలగించినందుకు కేంద్ర ఐటీ శాఖ సోషల్ మీడియా కంపెనీ మెటాకు సమన్లు జారీ చేసింది. మళ్లీ నిరసనలకు దిగుతాం. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వ హామీకి అనుగుణంగా లేవంటున్న సీజేపీ మరోసారి నిరసనలకు దిగుతామని హెచ్చరించింది. రాష్ట్రంలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 50కి చేరింది. వైద్య విద్యార్థికి హైకోర్టు అండ. ఆర్థిక ఇబ్బందులతో కోర్సుకు విరామం ఇస్తే 4 ఏళ్ల నిబంధన వర్తించదు. కోర్సు పూర్తి చేసేందుకు అనుమతిస్తూ ధర్మాసనం తీర్పు.